క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని, కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి, వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులు మేము రా. రాజులైన యాజకులం భూలోకమందు ఏలికలం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. క్రైస్తవులు చూపించి చాలా భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తారని, మరి మణిపూర్ రాష్ట్రం యొక్క విషయాలు మనకి తెలియజేస్తాము. ప్రతి రోజు కూడా అన్ని వార్తా ఛానళ్ళు న్యూస్ పేపర్లు వస్తున్నాయి. మేమందరం ఈ యొక్క రైతుతో పాటు తెలుసుకుని అసోసియేషన్ తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా పాటు తెలుసుకుని అసోసియేషన్ తరఫున ఈ యొక్క దారులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వారు ఆ యొక్క క్రైస్తవులకు పాస్టర్లకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. భారతదేశపు జెండా మధ్యన తెలుపు ఉన్నది, ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది. చీల్చలేవు నువ్వు జెండాని, తరమలేవు క్రైస్తవ్యాన్ని, క్రీస్తు లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని. క్రైస్తవులంటే ప్రాణం పెట్టేవారురా, ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడురా. ప్రతి దేశం కుంది క్రీస్తు శకం, భూలోకానే లే రాజు శకం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని, కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా.